హాయ్ ఫ్రెండ్స్. నిన్న ఈ మామూలుగా డబ్బాలు ఉంటాయి కదా, వాటిని అతకపెట్టేసి ఇలా డెకోరం దాని లెక్క చేశాను కదా, ప్లైవుడ్ లాగా. ఆ వీడియోకి అయితే చాలా లైక్స్ వచ్చాయి, ఇంకా కామెంట్స్ కూడా వచ్చాయి. చాలా సంతోషంగా అనిపించిందండి. ఇలా సర్దుకోవచ్చు అని డబ్బాలు పెట్టి నిన్న చూపెట్టలేదు ఆ వీడియోలో, ఇవాళ చూపెడుతున్నాను. ఈ చిన్న చిన్నవి ఐస్ క్రీమ్కి వచ్చాయండి. పిల్లలు ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఐస్ క్రీమ్ తెచ్చుకుంటారుగా. ఈ 2 చిన్న స్టీల్ మూతలు ఉన్నాయేమో నేను డీమార్ట్లోకి వెళ్ళి తెచ్చుకున్నాను. 4 తెస్తే 2 వెళ్ళిపోయాయి. ఎవరికైనా కూరలు వేసేసి ఆ డబ్బాలు అటే పోతాయి. మీకు కూడా ఇలాగనే జరుగుతుందా అండి? ఇక్కడ రెడ్ మూత ఉన్నదేమో జామ్ది, సెకండ్దేమో రెడ్ మూత మా ఫ్రెండ్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. అవి కూడా 4 ఉండే, ఒకటే మిగిలింది. ఇలా ఎవరికైనా కూరలు వేసేస్తే అవన్నీ అటే పోతాయండి. అస్సలే రావాలంటే మనకు అడగబుద్ధి కాదు. వాళ్ళని మరి గుర్తుంచుకొని ఇవ్వచ్చు కదా, ఇవ్వనే ఇవ్వరు. నాకైతే బాధ అనిపిస్తుంది. డబ్బాలు మన అవసరానికి మళ్ళీ దొరకకపోతే కష్టమైతే కదా. ఆ విషయం పక్కకు పెడితే ఈ ఇలా ఖాళీ ఉన్న దానిపైన ముగ్గులు వేయడం నాకు అలవాటు కదా. ఇలా చుక్కలు పెట్టేసి ముగ్గులు వేశానండి. ఇంకో సాడ్ న్యూస్ అంటే, మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ క్యాన్సర్తో చనిపోయిందండి. వాళ్ళ ఎవ్వరు మమ్మీలు ఆడపిల్లలకైతే తల్లి లేని బాధ. నిన్న అలా జరిగిందంటే, మా పక్క ఇంట్లో కూడా ఒక ఆమె క్యాన్సర్తో చనిపోయింది. ఆమె కూడా ఆడపిల్లనే ఉంది. నాకైతే చాలా బాగా ఏడుపొచ్చింది. నిన్న అసలు మనసులే పట్టదు. సేమ్ ఇద్దరు అట్లనే చనిపోయినరు క్యాన్సర్తో. ఇలా క్యాన్సర్కి మందు ఉంది అనుకుంటారు, కానీ ఆ లాస్ట్ స్టేజ్ తెలిసేసరికి మన చేతుల్లో ఏముండదు కదా. నాకైతే చాలా బాధ అనిపించింది. మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గరికి అయితే చాలా దూరం వెళ్ళలేకపోయాం, కానీ ఇక్కడ పక్కన ఉన్న వాళ్ళకైతే మామూలుగా పాపం వాళ్ళు అన్న చెల్లెలు వాళ్ళ డాడీ ఉన్నారు. చాలా బాధ అనిపించింది. కొంచెం వంట చేసి కూడా ఇచ్చానండి. ఇలా చెప్పకూడదు అనుకున్నాను, కానీ కొంచెం సాయం చేసినట్టు ఎవరైనా నేను చేసినట్టు ఒక్కరైనా చేస్తూ ఉంటే. పొద్దున టిఫిన్ చాయ్ పెట్టించాను. ఆ పాప ఎలా ఏడుస్తుంటే చాలా బాధ అనిపించింది. ఇప్పుడు నైట్ కూడా కొంచెం ఫుడ్, చపాతీ, 2 కూరలు ఇచ్చానండి. ఆడపిల్లలకు తల్లి లేకపోతే ఆ బాధ వర్ణనాతీతము. ఇలా క్యాన్సర్తో ఎవ్వరు చనిపోవద్దండి. నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. ఆ బాధని దిగమింగుకుంటూ వీడియో చేయాలా చెప్పొద్దు అనుకున్నాను, కానీ ఒక్కరైనా కానీ ఎవరు లేని వాళ్ళకు కొంచెం సాయం చేసిన, మాట సాయం చేసినా చాలండి. ఏడవద్దు ఊరికే అని అలా చెప్పడము, లేక కొంచెం ధైర్యం చెప్పడము అలా ఇస్తుంటే చాలా బాగుంటుందండి. ఒక్కొక్కరికైనా అలా సాయం చేయండి. నా వీడియోస్ చూస్తూ లైక్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఎన్ని వీడియోలు పెడుతున్నాను, కానీ కొంచెం లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేస్తున్నారు, చాలామంది సబ్స్క్రైబర్స్ అయ్యారు, కానీ మానిటైజేషన్ కావట్లేదండి. ఏం లోపం అవుతుందో ఏమో నాకేం అర్థమైతలేదు. 2 years అయిపోయింది. ఇలా వీడియోస్ అయితే చేస్తున్నాను, నా ప్రయత్నం అయితే చేస్తున్నాను. నిన్న వీడియోలో కూడా ఆడవాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని 10 టిప్స్ చెప్పానండి ఆ వీడియోలో. ఇలా ఏదో ఒక నాకు తోచిన అయితే చేస్తున్నాను. ఏం లోపం అవుతుందో ఏమో అర్థమవుతలేదు. ఎంతమందికి అడిగిన ఎవరు సమాధానం చెప్తలేరు. ఏం డబ్బులు అయితే వస్తలేవండి ఇప్పటివరకు అయితే.